జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్చడంపై సర్వత్రా కూడా వ్యతిరేకత ఎక్కువవుతుంది. ఒకవైపు గ్రామాల్లో కూలీలతో పాటు మరోవైపు రాష్ట్ర స్థాయిలో కూడా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్చడం దారుణం అంటే కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చాలామంది వామపక్ష పార్టీ నాయకులు ఉన్నారు. సార్, ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మహాత్మా గాంధీ పేరు ఉంటే తప్పేంటి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాదాపు యూపీఏ ప్రభుత్వం 20 సంవత్సరాల కిందట వామపక్షాల పోరాట ఫలితంగా స్థాపించబడినటువంటి ఈ పథకాన్ని జీ రామ్జీ అని పేరు మార్చి కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ మత ఛాందస్వాదులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే పద్ధతిలో దీన్ని మార్చారు. ఇది పూర్తిగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పథకంగా దేశ ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాత్మా గాంధీ అంటే మీకు ఎందుకు అంత ద్వేషం? మహాత్మా గాంధీ ఈ దేశానికి శాంతియుతంగా స్వాతంత్ర సమర పోరాటం సాధించి విజయం సాధించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడి పేరుని మీరు సహించలేకపోతున్నారంటే ఇంతకన్నా భారతదేశ ప్రజల్ని ఇంకొకటి అవమానపరిచినట్లు అవుతుంది. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని యథాతథంగా ఉంచాలని ఈరోజు మేము వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. వామపక్ష పార్టీలే కాదు, ప్రజలందరూ, దేశ ప్రజలందరూ దీన్ని నిరసిస్తున్నారు, గర్హిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు అలాగే ఉండాలని, దీనివల్ల రాష్ట్రాల మీద సంవత్సరానికి 4,000 కోట్లు భారం పడుతుంది. కేవలం రాష్ట్రాలు నెపం పెట్టి, రాష్ట్రాలు భరించలేకపోతున్నారనే నెపం పెట్టి దీన్ని నీరుగార్చి దీన్ని ఎందుకు పనికిరకుండా చేయడమే బీజేపీ ప్రభుత్వం కుట్ర. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దేశ ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం గౌరవం ఉన్నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం యథాతథంగా అమలు చేయాలని మేము విశాఖపట్నం నుండి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తాం. 25 రోజులు ఎక్స్ట్రా పెంచామంటున్నారు. ఈరోజు జీ రామ్జీ అనే పేరు పెట్టడంలోనే ఏంటంటే గాడ్సే విధానాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే నినాదాలతో కానీ, ఉప్పు సత్యాగ్రహాలతో కానీ, క్విట్ ఇండియాతో కానీ ఎన్నో పోరాటాలతో ఈ దేశాన్ని ముందుకు నడుపుతుంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు బీజేపీ వాజ్పేయి గారికి ఇచ్చిన ఒక గౌరవం గాంధీ గారికి ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు విశాఖపట్నంలోనే వాజ్పేయి గారికి విగ్రహం పెట్టారు. ఈ గాంధీ గారు ఎన్నో ఏళ్ళ నుంచి పేదలకి ఈ పని పథకాన్ని కూడా వెనక్కి తొక్కే విధానాన్ని తీసుకొద్దాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వామపక్షాలుగా. సార్, ఏంటి సార్ ఇప్పుడు మహాత్మా పని దినాలు పెంచుతున్నాం, అనవసరంగా దీన్ని వామపక్ష పార్టీలు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎక్కడా కూడా మేము జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చట్లేదు అనేది మోదీ గారు కూడా చెప్తున్నారు. దేశ స్వతంత్ర పోరాటానికే ఊపిరిపోసిన మహాత్ముడి పేరుతోటి యూపీఏ ప్రభుత్వం 2005వ సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనేది ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల పాటు నిర్వహంగా ఇప్పటికీ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు అనేది బీజేపీ మతోన్మాదులందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఈ పేరుని అనేది మార్చి జీ రామ్కి పేరుతోటి కొత్త సవరణలు అనేది ఈ చట్టాన్ని అనేది పూర్తిగా మార్చాలనేది ఈరోజు చూస్తూ ఉంది. మహాత్ముడిని బీజేపీ ఎవరైతే ఆ గురువు ఉన్నారో గాడ్సే అనేది బీజేపీ అనేది మహాత్ముడిని అనేది చంపడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకు వారసులు అనేది దురదృష్టవశాత్తు ఈరోజు అనేది బీజేపీ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈరోజు అనేది మహాత్ముడిని ఈ పేరుని సవరించడంతో, ఈ పేరుని తొలగించడంతో మహాత్మా గాంధీని మరొకసారి అనేది చంపడం అనేది జరిగింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం ఉన్నదో ఆ పథకాన్ని అనేది పేరు మార్చకుండా, సవరణలు చేయకుండా యథావిధిగా జాతిపిత పేరుతోటే ఆ పథకాన్ని అనేది అమలు చేయాలని ఈరోజు అనేది వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. రెండో పక్క అనేది ఇప్పుడు వరకు కూడా 90% ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించు వస్తుంది. ఈరోజు అనేది రాష్ట్రాలు అధిక వాటా అనేది 60% అనేది రాష్ట్రాలు అనేది భరించాలి. 40% మేము నిధులు అనేది ఇస్తామనేసి ఈరోజు అనేది పెగల్బాల్ అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది పలుకుంది. చాలా దురదృష్టమైన అంశం. అందువల్ల ఏంటంటే 125 పని దినాలను పెంచుతామనేసి అంటున్నారు. ఈరోజు అనేది గ్రామంలో ఉన్న వ్యవసాయ కూలీలకి అలాగే పేద ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్న ఈ ఏదైతే 100 రోజుల పనిదినం అన్నది ఉంది, మేము గతంలోనే చెప్పాం దాన్ని 200 రోజులు చేయాలనేసి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ అనేది ఉన్నది.
అయినప్పటికీ కూడా ఈ రోజు అనేది బీజేపీ అనేది 125 రోజులకు పెంచుతామని అంటున్నారు. అది పచ్చి అబద్ధాలు. ఈ రోజు అనేది గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ పథకంలోని యంత్రాలు ఈరోజు ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తుంది. కొత్త కాంట్రాక్టులను కూడా నియమించాలని చూస్తుంది. ఏదైనా సరే ఈ పథకానికి పూర్తిగా తూట్లు పడ్డానికి ఈ రోజు అనేది బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందనేసి మేము స్పష్టం తెలియదలుచుకున్నాం. అందువల్లంటే ఈ పథకాన్ని అనేది యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే పథకం నీరుగాచట్లేదు, ఇది అనవసరంగా రాద్దాంతం తప్ప ఇప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా దీనివల్ల గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పటిష్టం చేస్తామంటారు. ఈరోజు గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే వారసులం అని చెప్పుకున్నటువంటి బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరుని ఎందుకు ఉపాధి హామీ పథకంలో తొలగించారనేది స్పష్టత ఇవ్వాలి. రెండోది 2005లో వామపక్ష పార్టీల యొక్క మద్దతుతోటి యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఇది చట్టం. ఇది ఈరోజు బీజేపీ ఆ చట్టాన్ని రద్దు చేసి పథకంగా తీసుకొచ్చింది. ఇది చట్టం కాదు, పథకం. అంటే ఈరోజు అనేక పథకాల్లో ఇది ఒక పథకం. ఈ పథకం అనేది రైతులకి, గ్రామీణ పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్వీర్యం చేసే పథకం తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఈరోజు ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు వలసలు వెళ్లకుండా నివారించడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. ఇది పెద్ద ఎత్తున పోరాడి చేసినటువంటిది. 100 రోజులు కాదు, 200 రోజులు ఉపాధి హామీ కల్పించాలని చెప్పి పోరాడుతూ వస్తున్నారు. కానీ ఇది 100 రోజులు ఇప్పటి వరకు ఉంది. ఈ 100 రోజులది కూడా 50 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. మిగతా 50 రోజులు భూస్వాములకు అనుకూలంగా వాళ్ళు తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు పనులు అనేది చేయించుకుంటున్నారు. ఇందులో చాలా బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ చట్టాన్ని ఏకపక్షంగా మార్చేసి పథకంగా తీసుకొచ్చింది. రెండోది, ఈరోజు ఈ పథకం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతారు. రెండోది, ఈరోజు మహాత్మా గాంధీ పేరు తొలగించేసి జీ రామ్జీ పేరు పెట్టారు. రామ్జీ పేరు పెట్టినప్పుడు నువ్వు ఇంకో పేరు పెట్టు. ఈరోజు పట్టణ ఉపాధి హామీ పథకం అడుగుతున్నారు. పట్టణ ఉపాధి హామీ పథకానికి జీ రామ్జీ పేరు పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జీ రామ్జీ పేరు అంటే రాముడి యొక్క భజనతో ఈరోజు మొత్తం గ్రామీణ ప్రాంత పేద ప్రజల్ని, అలాగే గ్రామీణ పేదలను అంతను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా కూడా ఈ రైతులు, వ్యవసాయ కార్మికులు చేసినటువంటి పోరాటానికి మద్దతుగా ఉంటాం. మేము కూడా ప్రత్యక్షంగా పోరాటాల్లో దిగుతాం. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి. ఇది చట్టంగానే కొనసాగించాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. దుర్వినియోగం చేస్తున్నారు, అటువంటి వాటిని తొలగించడానికి చేస్తున్నాం. ఇదంతా తప్ప ఎక్కడ కూడా మహాత్మా గాంధీని అవమానించడం కాదు అంటున్నారు. నిధుల దుర్వినియోగం అనే మాట మాట్లాడుతూ ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళ నిస్సహాయ స్థితి ఎంత దారుణంగా ఉందో వాళ్ళ మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిధులు దుర్వినియోగం చేస్తే కూడా చర్యలు తీసుకోలేనటువంటి మీ దిగజారుడు స్థాయి మీ మాటల్లో వ్యక్తం అవుతా ఉంది. నిధులు దుర్వినియోగం అయితే దాటిని సక్రమ పద్ధతుల్లో వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటే మేము సక్రమ పద్ధతుల్లో వినియోగించలేకపోతున్నామని చేతులు ఎత్తేసినటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీని అంతటికీ ఒక రహస్య ఎజెండా ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఉన్నటువంటి రాజకీయ ఎజెండాను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘ్ ఏ రకంగా ముందుకు వెళ్ళమని చెప్తే ఆ రకంగా చేసే బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల సాక్షిగా మరోసారి హత్య చేసిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నాడు గాడ్సే ఏ పద్ధతుల్లో మహాత్ముని హత్య చేశాడో మహాత్మా గాంధీ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి 90 కోట్ల మంది పేద ప్రజలకు చట్టబద్ధంగా దొరికినటువంటి ఒక ఉపాధి హామీని నిట్ట నిలువున కూని చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నడిపే హక్కు లేదని చెప్పేసి మేము వామపక్షాలుగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీలో నిజాయితీ లేదు. చట్టబద్ధంగా ఉన్నదాన్ని ఒక పథకంగా మార్చడానికి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. చట్టబద్ధమైతే ఆ చట్టానికి ఒక విలువ ఉంటుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం దీన్ని చట్టం చేసింది కాబట్టి మీరు మొన్నటిదాకా అమలు చేశారు. మీరు ఈరోజు పథకంగా మారిస్తే రేపు పొద్దున ఎవరు వస్తాడో వాడు దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోతుందన్నటువంటి ఆలోచన మీలో ఉంది. ఇందులో కుట్ర దాగి ఉంది. ఈ దేశ ప్రజలకు ఉపాధిని హామీగా ఇవ్వము అని చెప్పడానికి మీరు ఈ పథకాన్ని రూపొందించారే కానీ మీ మాటల్లో నిజాయితీ లేదు, మీ చేతల్లో నిజాయితీ లేదు. మీరు కుట్రపూరితంగానే ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ భవిష్యత్తును చిదివేయాలని చెప్పేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు తిరగబడతారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బీజేపీకి రానున్న రోజుల్లో ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో శిక్ష విధించబోతా ఉంది. మీరు చేసినటువంటి తప్పు భవిష్యత్తులో మీరు అనుభవించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వామపక్షాలుగా అఖిల పక్షాలుగా ఈ ఉద్యమం జరగడానికి స్వతంత్ర పోరాటంలో స్వరాజ్యం కావాలని, రాజ్యాధికారం కావాలని, గ్రామాలు ఏదైతే పడుతున్నారో పరిశ్రమలు వచ్చిన తర్వాత, పరిశ్రమలు అణగుదొక్కిన తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా వలసగా వెళ్ళిపోతున్నారనే దృక్పథంతో 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 2005లో చట్టం తీసుకురావడానికి పేద వర్గానికి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి సంబంధించినటువంటి చట్టం ఇది. వలసని అరికట్టడానికి వచ్చిన చట్టం ఇది. జీవనోపాధిని కొనసాగించడానికి వచ్చిన చట్టం ఇది. చట్టాన్ని తీసేసి పథకం పెట్టడం అంటే నిరుపేదల్ని నడిరోజుల్లో పెట్టడమే, భూస్వాములు పోషించడమే. భూస్వాముల యొక్క విధానాల్ని ఈ రోజున పల్లెటూరులో పోతే వాళ్ళు కూలి 600 రూపాయలు దాటి ఇవ్వాల్సి వస్తుంది. భూస్వాములు 150 రూపాయలకి 200 రూపాయలు ఇచ్చి అణగదొక్కి పేద ప్రజల చేత సేవ చేయించుకునేటువంటి గతంలో చరిత్రను తీసేసింది 2005 ఈ చట్టం వచ్చిన తర్వాత. మళ్ళీ అది కొనసాగించాలని ఆర్ఎస్ఎస్ భూస్వాములకి అనుకూలంగా పోవాలనేటువంటి పెత్తందారతనం కొనసాగించాలనేటటువంటిది ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల ఇప్పటికే పరిశ్రమల్లోనూ ఇక్కడ పట్టణాల్లో పనులు లేకుండా పోయే వలస ఎక్కువ అవుతుంది. ఇప్పటికే వలస ఉంది, ఆల్రెడీ ఇంకా వలస ఎక్కువ అవుతుంది. గ్రామాల్లో కూడా వలసకి రావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళందరూ వలస వచ్చేస్తే ఆ భూములను కూడా భూస్వాములకి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాతల పెద్ద కుట్ర ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు సంబంధం అడుగుతున్నా. దేశంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించవలసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం వాటా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే వాళ్ళ చేత అదానికి, అంబానీ లాంటి వాళ్ళకి వెనకతల దళారులుగా తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దళారులు అయ్యారు. దళారుల వెనకాతల ఈ రోజున పేద ప్రజలను అంటగట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారా? భూస్వాముల్ని వాళ్ళు వెంట తోలడానికి వాళ్ళ వెనకాతల పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారా? లేదంటే వీళ్ళందరికీ రక్షణ కల్పించి వీళ్ళు జీవనోపాధిని కొనసాగించేస్తున్నారా? చట్టం తీసే అధికారం మీకు ఎవరిచ్చారు? పథకాన్ని అమలు జరిపేటట్టు ఎవరిచ్చారు? అది మహాత్మా గాంధీ గారిది. మహాత్మా గాంధీ స్వతంత్ర స్వరూపంతో తెచ్చినటువంటిది. ఆర్ఎస్ఎస్లకి ఈ చరిత్ర ఏం తెలుస్తుంది? రామిజీ అంటారు, జీ రామ్ అంటారు, తర్వాత రాముని భజన చేయమంటారు, పట్టుబడిదారులకు భూస్వాములకు అనుకూలంగా వెళ్ళమంటారు. దీనికి వామపక్షానికి వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇబ్బంది లేదు, కేవలం అందులో సరళీకరణలు కొన్ని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఆనాడు ఏదైతే కమ్యూనిస్టులు యూపీఏ ఉన్న ప్రభుత్వంలోని కొట్లాడి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండాలి అని ఆనాడు కొట్లాడితే 2005లోని ఈ పథకం అనేది తీసుకొని పెట్టడం అనేది జరిగింది. మరి ఈ పథకాన్ని ఈరోజు తూట్లు పొడిసే విధంగా బీజేపీ ప్రభుత్వం అనేది ఈరోజు పార్లమెంట్లో మొన్న 18వ తారీఖున ఆ బిల్లు పెట్టి దాన్ని ఆమోదించుకున్నారు. ఎందుకంటే ఓటువాని మూజితో ఆ బిల్లు అనేది ఆమోదించుకున్నారు. దీనివల్ల ఈరోజు ఏదైతే వాళ్ళు ఆ బిల్లు పెట్టారో ఆ బిల్లుకి సంబంధించి ఇప్పుడు చట్టాన్ని మార్చి ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో దాని మీద 125 రోజుల దాకా కూడా 100 రోజులే ఉండేది 125 రోజుల దాకా పని కల్పిస్తామని చెప్తున్నారు. రెండోది రాష్ట్రాలు అనేది ఇప్పటికే అప్పుల్లో అనేది కూరుకుపోయి ఉన్నాయి. గతంలో 10% రాష్ట్రాలకు ఉంటే ఇప్పుడు 40% రాష్ట్రాలు భరించాలి, 60% కేంద్రం భరిస్తానంటుంది. లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు 100% కూడా కేంద్రమే పెడతామనేది కొన్న ఈశాన్య రాష్ట్రాలు అంటే బాగా వెనకబడిన రాష్ట్రాలకు కూడా 100% కేంద్రమే పెడతామని చెప్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ 5 సంవత్సరాలు బట్టి పనికి ఆహార పథకం ఏదైతే ఉందో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మీరు తూట్లు పొడిచే విధంగా బడ్జెట్లోని వాళ్ళ తాలూకు అన్నీ కూడా తగ్గించుకొనే వచ్చారు. నేటి వరకు కూడా ఉపాధి హామీ అనేది ఎవరైతే రైతులు ఉన్నారో కొన్ని సీజన్లో వాళ్ళకి పనులు ఉండవు కాబట్టి రైతులు పండించడానికి పంట ఉండదు, గిట్టుబాటు ధరలు ఒక పక్క కేంద్రం అనేది ఇవ్వట్లేదు, దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది. కాబట్టి ఈ పనికి ఆహార పథకం పెడితే కనీసం కప్పులు అవి తవ్వి దానికి సంబంధించి వచ్చిన ఈ 100 రోజులు ఏదైతే ఉందో అది కొంత వాళ్ళకి ఊరట కలిగిస్తుంది అనేది ఆనాడు కమ్యూనిస్టులు వామపక్షాలు కలిపి ఆ రోజు యూపీఏ 1లో కొట్లాడి అది తీసుకొస్తే నేడు బీజేపీ ప్రభుత్వం అనేది ఇటువంటి పథకాలన్నీ కూడా తీసేసి మహాత్మా గాంధీ అనేది ఆయన స్వాతంత్ర ఉద్యమంలో నాయకత్వం వహించారు. ఆయన ఈ భారతదేశంలో మహాత్మా గాంధీ ఒకటే చెప్పుకోవట్లేదు, ఇతర దేశాల్లో కూడా ఆయన పేరుని అనేది చాలామంది మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన నాయకత్వం వహించారని ఇతర దేశాలు కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. అటువంటి మహనీయుడి పేరు అనేది మీరు తీయడం అనేది ఎంత నీచమైన పద్ధతి అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా
మీకు ఏదైతే ఈ పథకంలోని ఆ మహాత్మా గాంధీ పేరు ఉందో ఆ పేరుని అనేది కొనసాగించాలి, జీరామ్జీ పెట్టిన పేరు వెంటనే తొలగించాలని ఈరోజు మేము వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కార్యదర్శిని మిత్రులారా, మన 18వ తేదీన పార్లమెంట్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి జీరామ్జీ అనే పేరుతోటి ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. కేంద్ర గవర్నమెంటు 60%, స్టేట్ గవర్నమెంటు 40% నిధులు కేటాయించి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం చేశామని ఒక ప్రకటన అయితే చేసి బిల్లు పాస్ చేశారు. దీన్ని మేము వామపక్ష పార్టీలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ పథకం రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం దెబ్బతిన్న కారణంగా అటు దళితులు, మధ్యతరగతి రైతులు, పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే యూపీఏ గవర్నమెంట్ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ద్వారా ఎంతో కొంత ఉపాధి పొందుతుంటే ఆ పథకాన్ని కూడా తూట్లుపొడి చేసి మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాము, భారతదేశం మొత్తం వికసిత భారత్గా చేస్తున్నాము, దీన్ని గ్యారంటీ చేస్తున్నామని ఓ కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ పాత పద్ధతిలోనే ఈ చట్టాన్ని వెనక తీసుకొని దాని పాత పద్ధతిలో పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మేము వామపక్ష పార్టీలకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పథకానికి సంబంధించినట్లు వ్యవసాయ రంగం ఈరోజు చాలా సంక్షోభంలో కూరుకుంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల పేదలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని సంవత్సరానికి 200 రోజుల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ స్లమ్ ఏరియాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. మేము చేసినటువంటి డిమాండ్లు ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమాత్రం కూడా ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఇది భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ పథకాన్ని ఇప్పటికైనా సక్రమైన పద్ధతిలో అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ప్రభుత్వం చీకటి రోజులు తేవడానికి ప్రయత్నిస్తుందంటూ వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే 2005 చట్టాన్ని తిరిగి అమలు చేయాలి, మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి కొనసాగించాలంటూ కూడా వామపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. వీడి జర్నలిస్ట్ రాఘవరాము, అభినవ్ భారతి, విశాఖపట్నం.